जय श्री गणेश। जय श्री गुरुदेव। जय श्री राम। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत्। वेङ्कटाद्रि समं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। శ్రీ మహావిష్ణువే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా మనకు ఈ భారతావనిలో తిరుమలలో అవతరించి ఉన్నారు. ఈ కలియుగములో కలి ప్రభావం మనం తట్టుకునవలన అన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదదాసుడైన శ్రీ అన్నమయ్య గారు చెప్పిన కీర్తనలు ప్రతిరోజు మనము స్మరించుకునుట పాడుకునుట చాలా మంచిది. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగును. కలియుగము 4,32,000 సంవత్సరములు కావున ఈ కలియుగంలో కలి ప్రభావం తట్టుకోవాలన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యము భక్తి శ్రద్ధలతో మనము సేవించవలను, పూజించవలను. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దాసుడైన అన్నమయ్య క్రీస్తు శకము 1408లో జన్మించి 1503లో తిరిగి శ్రీ వెంకటేశ్వర స్వామిలో ఐక్యమైనారు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి అన్నమాచార్యులు దాదాపు 32,000 కీర్తనలు చెప్పి ఉన్నారు. కనుక మనము ఆ కీర్తనలు బాగా శ్రద్ధగా పాడుకున్నసో శ్రీ అన్నమయ్య మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణముగా కలుగును. మీ ముందు ఒక 2 అన్నమాచార్యుని కీర్తనలు చెప్పుకున్నాను. శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద అని మనం మనసారా స్వామిని ప్రార్థించిన ఆయన మనం పిలుపు వింటారు. కీర్తన. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి, ఏ కులజుడేమి ఎవ్వడైననేమి, ఆకడ ఆదడే హరి నెరిగినవాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి, ఆకడ ఆదడే హరి నెరిగినవాడు. పరగిన సత్య సంపన్నుడైన వాడే, పరగిన సత్య సంపన్నుడైన వాడే. పరనిందసేయ తత్పరుడు కానివాడు, పరనిందసేయ తత్పరుడు కానివాడు. అరుదైన భూతదయానిధి అగువాడే, అరుదైన భూతదయానిధి అగువాడే. పరులు తానేయని భావించువాడు, పరులు తానేయని భావించువాడు. ఏ కులజుడైనడే ఏమి ఎవ్వడైననేమి, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి, ఆకడ ఆతడే హరి నెరిగినవాడు. నిర్మలుడై ఆత్మనియతి కలుగువాడే, నిర్మలుడై ఆత్మ నియతి కలుగువాడే. ధర్మతత్వ
తత్పర బుద్ధి తగిలినవాడు, ధర్మ తత్పర బుద్ధి తగిలినవాడు, కర్మ మార్గములు కడవనివాడే, కర్మ మార్గములు కడవనివాడే, మర్మమై హరిభక్తి మరువనివాడు, మర్మమై హరిభక్తి మరువనివాడు, ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ ఆతడే హరి నెరిగినవాడు, ఏ కులజుడేమి ఎవ్వడైననేమి, జగతిపై హితముగా చెరించువాడే, జగతిపై హితముగా చెరించువాడే, పగలేక మతిలోన బ్రతికినవాడు, పగలేక మతిలోన బ్రతికినవాడు, తెగి సకలము ఆత్మ తెలిసినవాడే, తెగి సకలము ఆత్మ తెలిసినవాడే, తగిలి వెంకటేశు దాసుడైనవాడు, తగిలి వెంకటేశు దాసుడైనవాడు, ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ ఆతడే హరి నెరిగినవాడు, ఏ కులజుడేమి ఎవ్వడైననేమి. పై అన్నమయ్య కీర్తనలు కులము హరికులము ఎవరు అంటే సత్య సంపన్నుడైనవాడు, పరనింద చేయనివాడు, భూతదయానిధి కలుగువాడు, ఆత్మనీతి కలిగినవాడు, ధర్మ తత్పర బుద్ధి కలిగినవాడు, కర్మ మార్గములు కడవనివాడు, హరిభక్తి కలిగినవాడు, అటువంటి వారే హరికులమని భావించవలనని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ శ్రీనివాసుడు ఇష్టపడతాడని పై కీర్తన ద్వారా అన్నమయ్య మనకు తెలియజేస్తున్నాడు. అలాగే ఇంకొక కీర్తన, శ్రీహరి శ్రీ శ్రీనివాస గోవింద, నీ దాస్యమొక్కటే నిలిసి నమ్మగలది, శ్రీదేవుడవు నీ చిత్తము నా భాగ్యము, శ్రీదేవుడవు నీ చిత్తము నా భాగ్యము, నీ దాస్యమొక్కటే నిలిసి నమ్మగలది, శ్రీదేవుడవు నీ చిత్తము నా భాగ్యము, హరి అనుష్ఠానములు గతి అని నమ్మి చేసితినా, తనువిది మలమూత్రముల పోగు, అనుష్ఠానములు గతి అని నమ్మి చేసితినా, తనువిది మలమూత్రముల పోగు, జనులలో ఉత్తమపు జన్మమే నమ్మినా, ఓరన కర్మమని ఓదానబడినది, జనులలో ఉత్తమపు జన్మమే నమ్మిన, ఓరన కర్మమనే ఓదానబడినది, నీ దాస్యమొక్కటే నిలిసి నమ్మగలది, శ్రీదేవుడవు నీ చిత్తము నా భాగ్యము, హరి
చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా, పొదలిన మతముల పోరాటమది. చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా, పొదలిన మతముల పోరాటమది. మది మది నుండిన నా మనసే నమ్మితినా, అదియును ఇంద్రియాల కమ్ముడు ఓయినది. మది మది నుండిన నా మనసే నమ్మితినా, అధియును ఇంద్రియాల కమ్ముడు ఓయినది. నీ దాస్యమొక్కటే నిలిసి నమ్మగలది. శ్రీదేవుడవు నీ చిత్తము నా భాగ్యము, శ్రీదేవుడవు నీ చిత్తము నా భాగ్యము. హరి పుత్రదార ధనధాన్య భూములు నమ్మితినా, పాత్రమగు రుణానుబంధములవి. పుత్రదార ధనధాన్య భూములు నమ్మితినా, పాత్రమగు రుణానుబంధములవి. చిత్రముగా నను కావు శ్రీ వెంకటేశ, నీవు పత్రపుష్ప మాత్రమే నా భక్తి అల్ల నీకు. చిత్రముగా నను కావు శ్రీ వెంకటేశ, నీవు పత్రపుష్ప మాత్రమే నా భక్తి అల్ల నీకు. పత్రపుష్ప మాత్రమే నా భక్తి అల్ల నీకు. నీ దాస్యమొక్కటే నిలిసి నమ్మగలది. శ్రీదేవుడవు నీ చిత్తము నా భాగ్యము, శ్రీదేవుడవు నీ చిత్తము నా భాగ్యము. పై అన్నమయ్య కీర్తనలో ప్రతి ఒక్కడు మనం భగవంతుడైన శ్రీ శ్రీనివాస పరమాత్మకు దాస్యము తప్ప, భక్తితో ఉండటం తప్ప వేరే మార్గము లేదు. ఎన్ని ఉండినా మనకు అంత శుభము జరగదు. భగవంతుడైన శ్రీ శ్రీనివాసుని నమ్ముకుని ఆయన పాదాలకు శరణవేడి నీవే దిక్కని ఆ స్వామిని మనం మనసారా ధ్యానించుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణముగా కలుగును. కావున ప్రతి ఒక్కరూ శ్రీ అన్నమాచార్యుల యొక్క కీర్తనను మనసారా పఠించండి. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అదేవిధంగా మన హిందువులంతా భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మను, భగవద్గీతను, రామాయణమును, మహాభారతమును చదివిన ఉన్నా మనకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగును. కావున ప్రతి ఒక్కరూ హిందువులను గర్వించి హిందూ మతమును ఇడనాడకుండా, వేరే మతములలో చేరకుండా మన హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనమును తెలుసుకొని అనుసరించవలను, ఆచరించవలను. జై శ్రీరామ్, జై భారత్.